మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఆయనకు ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, ప్రస్తుతం ఈ ఇష్యూ చాలా పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, ఏదైతే తెలంగాణలో సంచలనం జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి అందులో A1 గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ సంస్థ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తారీఖున విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. కాసేపటి క్రితమే కేటీఆర్ నివాసంలో ఏసీబీ అధికారులు వెళ్లి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న విచారణకు రావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు సైతం కేటీఆర్ ను ఈ నెల 7వ తారీఖున విచారణకు రావాలని చెప్పి కూడా ఇప్పటికే ఆయనకు నోటీసులు అందించారు. అది ఒకవైపు 7వ తారీఖు ఉంటే ఏసీబీ ఇందులో ఇప్పటికే కేసు కూడా రిజిస్టర్ చేసింది కాబట్టి ఇందులో 6వ తారీఖు విచారణకు రావాలని ఉంటే ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు పైన క్వాష్ కూడా వేశారు హైకోర్టులో. సో అది నాట్ టు అరెస్ట్ అనేటువంటిది ఉంది, ఆయన అరెస్ట్ చేయొద్దు అనేటువంటి ఆదేశాలు ఉంది. కానీ అదైతే దానికి సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ అయి ఉంది. సో ఆ తీర్పు రిజర్వ్ అయి ఉన్నప్పటికీ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికీ దీంట్లో కేసు నమోదు చేశారు కాబట్టి కేసును విచారించవచ్చు అనేటువంటిది కూడా హైకోర్టు అందులో ఆదేశాల్లో పేర్కొంది. సో అందులో భాగంగా కేటీఆర్ ను ఈ కేసులో 6వ తారీఖున విచారించాలని ఏసీబీ భావిస్తుంది. దాని కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇంకా ఏపీగా ఉన్నటువంటి అప్పుడు ఎంఏయుడికి సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అలాగే అప్పుడు ఎంఏయుడిలో చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి బిఎల్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేస్తారు. అయితే వారికి ఎప్పుడు ఏ తేదీన రావాలి అనేటువంటిది మాత్రం రాలేదు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్లకు సంబంధించినటువంటి చెల్లింపులు కేబినెట్ అప్రూవల్స్ లేకుండానే అప్పుడు కేవలం అప్పుడు మా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే అప్పుడు చేశారు. సో దీని ద్వారా అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన నిధులన్నీ కూడా అవకతవక జరిగాయి అనేటువంటి ప్రధాన ఆరోపణ ఉంది. సో దీనిపైనే ప్రస్తుతం ఏసీబీ 6వ తారీఖున కేటీఆర్ కు నోటీసులు అందజేసి విచారించాలని భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.